ఇంక పద. అప్పుడేనా నాథా? ఇంకేంటి నీ కాదా? నా పేరు మీరు, మీ పేరు నేను చెప్పి కదా లోపలికి వెళ్ళాలి. నీ పేరు నాకు, నా పేరు నీకు తెలుసు కదా. పెళ్లిలో ఇదొక తంతన్నయ్యా. ఎలా చెప్పాలి? నేను చెప్పినట్టు చెప్పండి. నేను మా ఆయన చాణుక్య వచ్చాం. నువ్వు చెప్పన్నయ్యా. చెప్పండి సార్, సిగ్గుపడతారేంటి? నేను తను వచ్చాం. తనంటే ఎవరు బావగారు? రైట్, ఇంకోసారి బావగారు అన్నావంటే తల పక్కలు కొడతాను. ఆల్రెడీ మీ తల బొప్పు కట్టింది అని చెప్పండి. నేను దివ్య వచ్చాం. దివ్య అంటే ఎవరు నాథా? తను మీకేమవుతుంది? నీకు తెలీదా? మీకు తెలుసు కదా, పూర్తిగా చెప్పండి. నేను మావిడ దివ్య వచ్చాం. మీరేంటి ఇంకా ఉన్నారు? వెళ్ళండి. చల్లగా ఉండమ్మా. మళ్ళీ నీకే ప్రాబ్లం వచ్చినా చెప్పు, వాలిపోతాం. తీసుకోమ్మా. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ రావద్దు ఇక. నీకు సపరేట్గా చెప్పాలా? అది నా ఆటో డబ్బులు 500 బావగారు. 150 కదన్నయ్యా. ఇది మేడం జరిగింది. దివ్యను చాణక్య తీసుకెళ్లిపోయాడు. కారు తీసుకుని ఇంటికొచ్చి. మేడం మేడం, మీరెక్కడికి? ఇంటికే. అయితే కారు ఎక్కండి మేడం. కారు ఎక్కితే హాయిగా వస్తాను. కాలి నడకతో వస్తే నా కసి రెట్టింపవుతుంది. దివ్యపై పగ తీర్చుకోవాలన్న కసి ఇంకా రెట్టింపవుతుంది. రేపో మాపో చనిపోయే దానికోసం మీరు కసి పగ పెంచుకొని కష్టపడ్డా ఎందుకు మేడం? లేదు నాగభూషణం, అది రేపో మాపో చావదు. రేపు చేస్తుంది, ఎల్లుండి చేస్తుంది అని ఆ మంగ కోసం నేను 8 సంవత్సరాలు వెయిట్ చేశాను. అదేమో హాయిగా బతికేసింది. లేదు మేడం, గతం మర్చిపోయి భర్తకు దూరం అయి 2 పసిపిల్లలతో అనాథగా బతికి అష్ట కష్టాలు పడ్డారు మంగగారు. కానీ చాలా రోజులు శాపాన్ని ఆపేసిందిగా. 8 ఏళ్లు ఎక్స్ట్రాగా బతికేసిందిగా. ఈ దివ్య కూడా అలాగే బతికితే చూస్తూ నేను భరించలేను నాగభూషణం. అది ఎప్పుడు చస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకు మేడం? ఎప్పుడో అప్పుడు శాపంతో దివ్య ఎలాగో చచ్చిపోతుంది. మీరు ఎదురు చూడడం వేస్ట్. మీరు అనుకున్న పని నెరవేరింది కాబట్టి హ్యాపీగా ఈ అకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం బెటర్. నా జీవితానికి అలాంటి ఎంజాయ్మెంట్స్ లేవు. జై ప్రేమ కోసం, మంగ చావు కోసం ఎదురు చూస్తూ నా సగం జీవితం గడిచిపోయింది. మిగతా సగం దివ్య అభిల చావు కోసం ఎదురు చూడటమే. పెళ్ళైపోయింది, ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక దివ్యకు చావు తథ్యం మేడం. లేదు నాగభూషణం, అది ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. వాడితో కాపురం చేయడానికి. దాని మెదడులో ఏదో మ్యాటర్ ఉంది. అదేంటో తెలుసుకుంటే గాని నేను ప్రశాంతంగా ఉండలేను. శాపాన్ని ఓడించి ఆ మంగ 8 సంవత్సరాలు బ్రతికింది. ఇది శాపాన్ని చంపేసి తాను బతికేస్తుందేమో. టెన్షన్గా ఉంది నాగభూషణం. అసలు దాని ఉద్దేశం ఏంటి? చాణక్యను ఏం చెయ్యబోతోంది? అయ్యో, ఏంటి శ్రీవారు, లవ్వా? కొవ్వేం కాదు. కిస్సు పెడతారా? చిచి, మరి నా చెయ్యి పట్టుకుని పక్కకెందుకు తీసుకొచ్చారు?
షాక్ కొట్టిందా? చూడు, ఇంటి ముందు సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక నేను ఇంట్లోకి రానిచ్చాను. ఆహా, అవునా? ఇంకా నా మీద ప్రేమతో రానిచ్చారేమో అనుకున్నాను. వేషాలు వేయకు. ఇంట్లో ఉన్న మా చెల్లెలు కానీ ఇంటి బయట ఉన్న జనాలకు కానీ తెలీదు నువ్వేం జెన్యున్గా నా కోసం రాలేదు అని. కానీ నాకు తెలుసు. స్ట్రైట్గా మ్యాటర్లోకి రా. ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? ఇదే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా స్ట్రైట్గా అడుగుతున్నాను. నా మెడలో ఈ తాళి ఎందుకు కట్టారు? ఆ క్షణం కోపం వచ్చింది, కట్టేశాను. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి, లేదా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయాలి, అవతల మనిషిని కన్విన్స్ చేయాలి. అంతేగాని ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టేస్తారా? అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? నీ అన్నయ్యకి టిట్ ఫర్ టాట్ చేయాలనుకున్నాను, చేశాను. తనను ప్రేమించిన నా చెల్లెలు తనని పెళ్లి చేసుకోలేక నా కళ్ళ ముందే కుమిలిపోతూ ఉంటే నేను ఎంత బాధపడతానో. పెళ్ళై కూడా చెల్లెలు పుట్టింట్లో ఉండిపోతే వాడు అంతే బాధపడతాడని చేశాను. గొడవ మీకు మా అన్నయ్యకు మధ్యలో నేనేం చేశాను? నాకు నీపై కోపము లేదు, ప్రేమ లేదు. కానీ పెళ్ళైతే చేసేసుకున్నారు. లైఫ్లో పరాయి ఆడదాని వంక కన్నెత్తైనా చూడని చాణక్య, ప్రేమ పెళ్లి తన జీవితంలో లేవు అని చెప్పే చాణక్య క్షణాల్లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇది పెళ్లి కాదు. ఇంకేంటి మరి? ప్రతీకారం. ఎవరి మీద? మీ అన్నయ్య మీద. నాకు తాళి కట్టేస్తే మా అన్నయ్యని గెలిచేశాననుకున్నారా? ఆఫ్ కోర్స్ గెలిచాను. తను చేసిన తప్పుని నీ గుండెల మీద తాళిలా కనిపిస్తుంటే వాడు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎందుకురా తప్పు చేశాను అని గుండెలు బాదుకుంటాడు. నా వంక కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. ఈ చాణక్య పేరుని జన్మ జన్మలకి గుర్తు పెట్టుకుంటాడు. చాలా ఆశలున్నాయి మీకు, కానీ అవేవి నెరవేరవు. నీ మెళ్ళో తాళి కట్టేశాను కదా, వాడికి ఏడుపు స్టార్ట్ అయింది కదా. ఎవరు చెప్పారు? రక్తపు చుక్క చిందకుండా యుద్ధం గెలిచేసి అవతల వాడికి కన్నీటి చుక్కలు చూపించానని గర్వపడుతున్నట్టున్నారు. మీకు ఆ గర్వభంగం చేయడానికే నేనొచ్చాను. నువ్వేం చేయగలవు? మీ కళ నెరవేరకుండా చేస్తాను. ఏం ఆశించి నా మెళ్ళో తాళి కట్టారో అది జరగకుండా చేస్తాను. మీ భ్రమలన్నీ పటాపంచలు చేస్తాను. ఈ చాణక్యతోనే శపథమా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. నేనుండగా మా అన్నయ్య కంట్లో చిన్న కన్నీటి బొట్టును కూడా మీరు చూడలేరు. నా కుటుంబ సభ్యులని ఎవ్వరిని మీరు బాధ పెట్టలేరు. మీరు కోరుకున్నది ఏది జరగదు. జరిపిస్తాను. నీ అన్నయ్యని ఏడిపిస్తాను. ఎలా ఏడిపిస్తారు? అలా జరగకూడదనే కదా నేను ఇక్కడికొచ్చాను. అక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నప్పుడే కదా మా వాళ్ళు బాధపడతారు. నవ్వుతూ సూట్ కేసు పట్టుకుని వచ్చేసాను కదా. వస్తే నన్ను గెలిచేసినట్ట? మా అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి ఈ తాళిని ఆయుధంగా వాడారు. ఇప్పుడు ఇదే తాళితో మీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు సాధించాలనుకున్నది నేను సాధిస్తాను. అసలు ఎందుకురా ఈ పిల్ల మెళ్ళ తాళి కట్టి తప్పు చేశాను అని మీరు పశ్చాత్తాప పడేలా చేస్తాను. నీకు కూడా చాలా ఆశలున్నాయే. నేనెవరో తెలుసా? చాణక్య, సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. అయ్యయ్యో, మీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? బాగా తెలుసు. అవును, ప్రతిసారి నేనెవరో తెలుసా అని ఎదుటి వాళ్ళని అడుగుతారు. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకున్నారా? ఈ దివ్య గురించి తెలుసుకున్నారా? ఏంటి, పెళ్ళంటే ఆటలుగా ఉందా మీకు? తాళంటే ఎగతాళిగా ఉందా?
మీరేంటో చూపించారు, నేనేంటో కూడా మీకు చూపిస్తాను. ఇక నుంచి మీకు ఉంటది స్వామి తార్మార్ తక్కడ మారే. వాట్ ఏమన్నావు? అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది అని చెప్తున్నాను. హే, ఏంటా లాంగ్వేజ్? ఏ వినడానికి కష్టంగా ఉందా? శ్రీవారు మళ్ళీ నన్ను అలా పిలవకో. కోపం వస్తుందా? అదే కావాలి నాకు. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకేం చేస్తారు? చెయ్యాల్సిందంతా చేశారు. ఇక చెయ్యాల్సింది నేను చేస్తాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కల్పన. దివ్య కూడా మంగలాగే నెగ్గుకు రాగలదని నమ్మకం కలిగింది. అవును బామ్మగారు, దివ్య తల్లి పోలికలు మాత్రమే కాదు, తల్లి లక్షణాలను కూడా పుణికిపుచ్చుకుంది. ఇదే సమస్య ఇంకే ఆడపిల్లకొచ్చినా కంగారు పడిపోయేది. అప్పట్లో మంగ కూడా అంతే. మెల్లగా జయని తన దారికి తెచ్చుకుంది. రాయి లాంటి వాణ్ణి మనిషిని చేసింది. మంగ జైని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది బామ్మగారు. వాళ్ల ప్రేమ అమరం, అద్భుతం. అసలదో చరిత్ర. దివ్య ఆ చరిత్రను తిరగరాస్తుంది. ప్రేమతో భర్త మనసు గెలుచుకుంటుంది. ఈ గొడవలన్నీ ఆపుతుంది. వీలైనంత తొందరగా అది జరగాలి బామ్మగారు. ఆ ఆలు మగల మధ్య సఖ్యత కుదరాలి. ముందు వాళ్లతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. వెళ్ళి క్యాలెండర్ తీసుకురా. మళ్ళీ మంచి రోజు ఎప్పుడుందో చూద్దాం. ఆ ఈ రోజు తారీఖెంత? 7వ తారీఖు బామ్మగారు. 7 తర్వాత మంచి రోజులేమున్నాయి? ఏమైంది బామ్మగారు? ఎల్లుండి అమావాస్య కల్పన. అయితే ఏమైంది? శాపం గడియలు దగ్గర పడే రోజది. శాపానికి బలం చేకూరే రోజు. ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరిపాటుతో ఉన్నా శాపం కాటు వేస్తుంది. అయినా ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? మన అభికి ఇంకా పెళ్లి కాలేదు. కోడలే రానప్పుడు శాపం ఎలా వస్తుంది? నిజమే, అభికి ఇంకా పెళ్లి కాలేదు. కోడలింటికి రాలేదు. కాని నా మనసు ఎందుకు కలవరపడుతోంది కల్పన. అమావాస్య తారీఖును చూస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటోంది. తెలియని భయమేదు నా మనసును ఆక్రమించుకుంటోంది. అభి శశిని ప్రేమించాడు అంతే బామ్మగారు. పెళ్లి చేసుకోలేదు. భయమేం లేదు. ఈ వంశం ఆగినా పర్వాలేదు. వాడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. మరో అమాయకురాలు బలి కాకూడదు. నా అనుమానం ఏంటంటే అభికి శాపం గురించి తెలిసిపోయిందేమో బామ్మగారు. ఇందాకే ఏదో అన్నాడు, సరిగా అర్థం కాలేదు. నాకు అదే అనుమానంగా ఉంది కల్పన. అందుకే వాడు పెళ్లి చేసుకొని అన్నాడేమో. కానీ వాడికి శాపం గురించి ఎవరు చెబుతారు? అభి పెళ్లి చేసుకుంటే శశి ఇంటి కోడలవుతుంది. దివ్య ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది. ప్రేమించిన పాపానికి అమావాస్య రోజు ఆ ఇంట్లో ఏమైనా జరుగుతుందా? బామ్మగారు, అభి
ఏంటి అమావాస్య అంటున్నారు? ఏం లేదు అభి. ఎందుకు కంగారు పడుతున్నారు? అమావాస్య మంచి రోజు కాదురా, చెడ్డ రోజు. అయితే ఆ రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇప్పుడేం శుభకార్యాలు చేయబోతున్నారు? అంటే దివ్య చాణక్యలతో సత్యనారాయణ వ్రతం చేయిద్దామని నేనంటుంటే ఎల్లుండి అమావాస్య తర్వాత చేద్దామని బామ్మగారు అంటున్నారు. అభిబాబు, అక్కడ విశేషాలేంటి చారుకేశా? అన్ని విశేషాలే చేసి ఆ అమ్మాయి గారు దిగ్విజయంగా ఆ ఇంట్లో కుడికాలు మోపారు. ప్రాబ్లం సాల్వ్. దివ్య మంగలాగా ఘటికురాలు చారుకేశా. తను ఏదైనా సాధిస్తుంది. అవును, అది వీళ్ళ భయపడే రకం కాదు. ఎవరు భయపడ్డారు ఇప్పుడు? భయం కాదురా, కోప్పడ్డావుగా. చారుకేశా, బయటికి రా. అక్కడ ఇంకేదైనా గొడవ జరిగిందా? వాడేమైనా ఎక్స్ట్రా చేశాడా? భలేవరే బాబు, అమ్మాయి గారంటే ఏమనుకున్నారు? చాణక్య సార్ని గడగల్లాడించారు. మీడియాని పిలిచి ఒక ఆట ఆడుకున్నారు. దెబ్బకి చాణక్య సార్ దిగొచ్చి అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. శశి ఎలా ఉంది? నాపై కోపంగా ఉందా? నీతో ఏమైనా చెప్పిందా? లేదు బాబు, కానీ మీరు ఆవిడికి ఎదురు పడక తప్పదు. అప్పుడు మీరు ఆవిడకి అర్థమయ్యేలా చెప్పండి. సరే, అది వదిలే. అమావాస్య రోజు ఏదైనా జరగబోతుందా? ఇందాక జేజీ వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటే విన్నాను. మర్చిపోయాను బాబు, ఎల్లుండే అమావాస్య, శాపం విజృంభించే రోజు. మనం గుడికి వెళ్ళి శాంతి పూజలు చేయించాలి. గుడికా? ఈ సమయంలో పట్టుదలకు పోకండి. అమ్మాయి గారి కోసం మనం ఏదో ఒకటి చేయాలి. దివ్య కోసం ఏమైనా చేస్తాను. పద వెళ్దాం. పదండి బాబు. ఏళ్ళ పిచ్చిగానే గుడికెళ్తే ఏం జరుగుతుందే? ఆ గుళ్ళోనే కదా మంగ శాపంతో చనిపోయిందే. దివ్య శాపాన్ని కూడా ఏ దేవుడు ఆపలేడు. అఖండ దీపం రుద్రరూపం దాల్చితే శాపం సమీపిస్తోందని సంకేతం. మృత్యు మేఘాలు ముంచుకొస్తున్నాయని హెచ్చరిక. ఇప్పుడు అమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో భగవంతుడా, ఈ రోజే ఆమెకు మరణ శాస్త్రాన్ని రాశావా? ఒడిలోన మెచ్చదనం అగ్ని ప్రేమ కరి చిహ్నం.